మా వయసు ఎంత అని. వీఆర్ స్టిల్ యాక్టివ్. ఇప్పుడు ప్రతిదానికి రిమోట్ వచ్చేసింది. మిక్సీ పిండి రుబ్బే పని లేదు, మసాలా రుబ్బే పని లేదు, అన్నీ కూర్చొని తింటాండాం, ఒబేసిటీ తెచ్చుకుంటాండాం. దీని బదులు డూ యువర్ యాక్టివిటీస్ నార్మల్లీ. శరీరానికి కొంచెం శ్రమ ఇవ్వండి. తిన్నది అరిగి మన ఒళ్ళుకు పట్టేటట్లు చేసుకోండి. వండేటప్పుడు కూడా భగవన్ నామాత్మ వండండి. మా వైపు అంటారు, హాత్ మే కామ్ మన్ మే రామ్, కిధర్ బి హో తురేకు మిలేగా ఆరామ్. మనస్సులో రామ రామ, కృష్ణ కృష్ణ, గోవింద గోవింద, వాట్ ఎవర్ ది నేమ్ దట్ యు ఆర్ డివోటీ. మీ దేవత ఎవరు ఏమో అనుకోవడంలో ఏం బాధ ఉంది? పెదాలు కూడా కదిపించకుండా, ఉపాంశుగా కూడా కాకుండా మీరు భగవన్ ధ్యానం మనసులో చేసుకోండి. పనులు బాగా చేత్తో చేసుకోండి. అది మీలో మీ శరీరంలోని రక్త ప్రసరణ క్రమబద్ధీకరణ చేస్తుంది. ఓవర్ టెన్షన్ ఉండదు. అన్నిటికీ ముఖం ఇట్ట పెట్టి కోపంగా పెట్టాలంటే 27 కండరాలు కదిలించాలంట. నవ్వేదానికి 3 కండరాలు చాలు. ఏది ఈజీ మీకు? సదా హస్తే రహో. కడుపులో ఉన్నప్పటి నుంచి ఏడుస్తూ పుట్టినాం, ఏడుస్తూ బతుకుతుండం. నాకు అది కావాలి ఇది కావాలని అమ్మా నాయనలకి ఏడిపిస్తాం. చదువుకోను అని టీచర్లను ఏడిపిస్తాం. చదువుకున్నాక ఉద్యోగం రాలేదు అని ఏడుస్తాం. ఉద్యోగం వచ్చినాక పెళ్లి కాలేదు అని ఏడుస్తాం. పెళ్ళి అయినాక పిల్లలు పుట్టలేదు అని ఏడుస్తాం. పిల్లలు పుట్టినాక వాళ్ళకు పెళ్లి కాలేదు అని బతుకంతా ఏడుస్తూనే పోతుంది. ఇంకా నవ్వేది ఎప్పుడు పోయి నవ్వండి, ఆరాంగా, కష్టం లేకుండా నవ్వండి. ఏడ్చేదానికి 27 కండరాలు పెట్టుకుంటారా? నవ్వేదానికి 3 కండరాలు పెట్టుకుంటారా? మీ ప్రాణాలు, మీ ఆయుష్ మీ చేతిలో ఉండదు. వయసు సంబంధం లే. నేను ఇప్పుడు ఏం చేస్తాను లేనమ్మా, ఇంత పెద్ద అయిపోయినా. ఏం పెద్ద అయిపోయినా పోయి వాడు ఇచ్చిండే 120 ఏళ్ళు మనకు పూర్ణ ఆయుష్ ఇచ్చిండు. మనమే దాన్ని వృధా చేసుకుంటుంటాం పనికి మన మాటలతో. రాత్రి 12-1 గంటల దాకా ఆ పవిత్రమైన దయ్యాన్ని చూస్తూ కూర్చుంటాం. పొద్దున 7 దాకా నిద్రలేయం. ఆ బ్రహ్మముహూర్త స్నానం అనేది ఎవరికి తలవా. చన్నీళ్ళ స్నానం అసలు గీజర్ పెట్టేసుకుంటాం, కొట్టి 7 నీళ్ళు పోసేసుకుంటాం. ఇంకా ఆఫీస్కు పోవాలా, తొందరగా లబ్బ దెబ్బ అని అరగకుండా మింగడం, ఆఫీస్కు ఉరుకులేస్తాడు. ఇంకా తినేది ఒలికి ఆడబట్టే పోయి ప్రశాంతంగా తినేది దానికి ఒక టైం, సాధనకు ఒక టైం. గంటలు మీరు వేస్ట్ చేయాల్సిన పనిలే. పరమాత్మ మనకి 24 గంటలు, ఇది 24 గంటలు ఇచ్చిండు. 23 గంటలు మీ వ్యక్తిగతానికి వాడుకోండి. అరగంట ప్రాణాయామం చేయండి, అరగంట ఆసనాలు, ఎక్సర్సైజులు. ఏది లేకుండా సూర్యుని ముందు నిలబడి సూర్య నమస్కారాలు పెట్టండి. వాళ్ళు సినిమాల్లో టీవీలో చూపించినట్టు పూర్తిగా వంగిపోయినారని మనం వంగాలంటే నడుములు ఇరుగుతాయి. వంగిన కాడికి వంగండి, చేయగలిగిన కాడికి చేయండి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే టైం ఎక్కువైపోయింది. కాలం అతి విచిత్రమైంది, గొప్పది, పోతే మళ్ళీ రానిది కాలం. ఐ డోంట్ వాంట్స్ టు వేస్ట్. జై శ్రీరామ్. మంగళం మతి బోల్.